బతుకమ్మ స్పెషల్ రెసిపీ ఏంటంటే పెసరపప్పు సద్ది. పెసరపప్పు సద్దికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన పెసరపప్పు, కొబ్బరి తురుము, అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని యాజ్ ఇట్ ఈస్ అంటే కుక్ చేయకుండా మిక్స్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక బాయిల్ ఇచ్చి కూడా మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే ఒక సింపుల్ బాయిలింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అఫ్కోర్స్ మనం ఇక్కడ ఆయిల్ అలాంటివి ఏమీ యూజ్ చేయము. డైరెక్ట్గా పెసరపప్పుని ఆల్రెడీ నానిన పెసరపప్పుని మనము ఒక సింపుల్ బాయిలింగ్ అనేది ఇస్తామన్నమాట. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఆల్రెడీ మనము నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, నెక్స్ట్ తురిమిన కొబ్బరి, నెక్స్ట్ పచ్చిమిర్చి మనకి ఇష్టానుసారం, అంటే కొంచెము కారంగా ఉండాలి అని అంటే పచ్చిమిర్చి, లేకుంటే పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మైల్డ్గానే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా జస్ట్ అట్లాగా ఫ్లేవర్ కోసము, నెక్స్ట్ ఉప్పు, సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే ఇది. నెక్స్ట్ కొంచెం అంతా అల్లం చిన్న ముక్క అలా వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా సన్న ముక్కలు అట్లా వేసుకోవచ్చు, లేకుంటే తురిమి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఎక్కువ కుక్ అవనవసరం లేదు, జస్ట్ అలా కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. చాలా రుచికరమైనటువంటి సద్ది, ఎందుకంటే ఇందులో మనము కొబ్బరి యాడ్ చేసాము, పచ్చిమిర్చి యాడ్ చేసాము, లాస్ట్లో కొంచెం అంతా నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం. అంతే, అయిపోయింది. చాలా చాలా సింపుల్గా అయ్యేటువంటి సద్ది ఇది. సో నిమ్మకాయ కట్ చేసి, ఎక్కువ పులుపు ఉండకూడదు, జస్ట్ కొంచెం అంతా ఆ ఫ్లేవర్ కోసము. స్టవ్ ఆఫ్ చేసేసాను. సద్ది రెడీ అయిపోయింది. ఈ సద్ది మనము చక్కగా నైవేద్యం పెట్టేద్దాము అమ్మవారికి. అల్లము, నిమ్మరసము, పచ్చిమిర్చి, పప్పుతో కలిపి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ప్లస్ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. ఎందుకంటే పప్పు దినుసులు ఎలాంటివి అంటే మనకి బోత్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ రెండు కలిసి వచ్చేస్తాయి అన్నమాట. పప్పు దినుసుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, అదే కనుక ధాన్యపు గింజల్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ మాత్రం నార్మల్గానే సేమ్ పప్పు దినుసులు ఎలా ఉంటుందో అలాగే ధాన్యపు గింజల్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, పిండి పదార్థం ఉంటుంది అన్నమాట. పప్పు దినుసుల ప్రత్యేకత ఏంటంటే పిండి పదార్థం ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయ్యి మనకి చాలా చక్కటి బ్యాలెన్స్ అనేది ఇస్తుంది. దీంట్లో కొంచెం మనము అన్నము మిక్స్ చేసుకునో లేకుంటే అటుకులు మిక్స్ చేసుకునో తీసుకుంటే కనుక అమినో యాసిడ్ కంపోజిషన్ అనేది చక్కగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యపు గింజల్లో లేనటువంటి అమినో యాసిడ్లు పప్పు దినుసుల్లో ఉంటాయి. సో ఆ రెండు మిక్స్ చేయటం వల్ల మనకి చక్కటి బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా అడిషనల్గా దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫ్రూట్ తీసుకోవాలి, కొంచెం వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మనము ఎక్స్ట్రా ఇంకా వేరే నైవేద్యాలతో పాటు అలా మిక్స్ చేసి మనం తీసుకుంటే బాగుంటుంది. 9 రోజులు బతుకమ్మకి రకరకాల నైవేద్యాలు పెడతా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఒకరోజు రైస్, ఒకరోజు పప్పు, ఒకరోజు వెన్న ముద్దలు, ఒకరోజు వేపకాయలు, ఇలా రకరకాలుగా ఏ పేరుతో పిలుస్తామో ఆ నైవేద్యాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకా చాలా రకరకాలు చేయటము, అంటే మన ఇష్టానుసారంగా కొన్ని నైవేద్యాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట.
అయితే ఈ 9 రోజులు నిష్టగా నైవేద్యాలు పెట్టటము, అన్నీ పాటించటము, అవి చేయటం వల్ల ఏంటంటే మనకి ఈ సీజనల్ చేంజ్ అనేది జరుగుతుందనమాట. రైనీ సీజన్ నుంచి మనము వింటర్ సీజన్కి అనేది చేంజ్ అనేది వస్తుంది. ఈ వేపకాయలు, వేపమండలు ఇవన్నీ మనము కట్టటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పెరగటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా మనకి అంటే మనకి ఎన్విరాన్మెంట్ అంటే బయట సొసైటీలో కూడా బ్యాక్టీరియా అంటే చెడు బ్యాక్టీరియా పెరగకుండా మనకి డిసీజెస్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా మనకి ఈ వేపమండలన్నీ కూడా మనకి రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. తోరణాలు కానీ, వేపమండలు కానీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదేవిధంగా మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఈ 9 రోజులు అది కూడా మన ఇమ్యూనిటీ అనేది చక్కగా పెంచుతూ ఉంటుందన్నమాట. ఇమ్యూనిటీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే మనకి స్వతహాగా ఉన్నటువంటి ఇమ్యూనిటీ, మనము ఎంత బలంగా ఉన్నామో, ఎంత మనకి రోగనిరోధక శక్తి ఉంది అనేది. ఇంకోటి ఏంటంటే ఏదన్నా జబ్బు వచ్చిన తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇమ్యూనిటీ. ఇలాగ 2 రకాల ఇమ్యూనిటీ అనేది మన శరీరంలో ఉంటుంది. సో మనము స్వతహాగా ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారం చక్కగా అరగాలి. ఆ అరిగిన పోషకాలు మన బ్లడ్లోకి వెళ్ళి మన బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలన్నమాట. అన్ని అవయవాలకి వెళ్ళి మనకి చక్కటి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీగా మోషన్ అవ్వటం అనేది జరగాలి. పెద్ద పేగుల్లో ఏమవుతుందంటే ఈ ఫైబరు ఇవన్నీ కలిపి ఏమవుతాయంటే అక్కడ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. సో మనం తీసుకునే ఆహారము గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందో అప్పుడు మన ఇమ్యూనిటీ అనేది చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన పేగుల్లోనే ఇమ్యూన్ సెల్స్ అనేవి చాలా చాలా పుడుతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీడే మనం కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మన పొట్ట అప్సెట్ అయ్యిందో, ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్లు తీసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఎక్కువ మందులు వాడుతూ ఉంటామో, యాంటీబయాటిక్ కాకుండా ఇతర మందులు కూడా కొన్ని వాడుతూ ఉంటారు కొందరు కొన్ని వాటి గురించి, అప్పుడు వాళ్ళకి ఈ డైజెస్టివ్ సిస్టము కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి కాయగూరలు, ఫ్రూట్స్, పెరుగు ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. మంచి ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా పండుగలు అప్పుడు ప్రత్యేకించి ఏదైతే మనము నైవేద్యాల కింద మనము రెగ్యులర్గా ట్రెడిషనల్గా మనం చేస్తూ ఉన్నామో అవి కంటిన్యూ చేస్తే కనుక మనకి ఆ స్వతహాగా ఉండేటువంటి ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుందన్నమాట. మన బాడీ స్ట్రెంథన్ చేసుకుంటాము. అలాగే మన చుట్టుపక్కల మన సొసైటీలో మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు. సో అందుకని వీటిల్లో పార్టిసిపేట్ చేయాలి. మన భక్తి శ్రద్ధలతో మనం ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తే కనుక డెఫినెట్గా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట. సో సొసైటీలో కూడా మంచి అంటే ఇన్ఫెక్షన్స్ పెరగకుండా కూడా ఉంటాయి. మన సద్ది రెడీ అయిపోయింది ఇక్కడ, పెసర సద్ది. సో దీన్ని ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాం.